జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకోవటానికి కాళికాదేవి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి కాళికాదేవి ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ రహస్యాలేంటో, కాళికా పురాణం ప్రకారం కాళికాదేవి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో పరిశీలిద్దాం. ప్రధానంగా కాళికా అమ్మవారి ఆవిర్భావ వైభవాన్ని పరిశీలించినట్లయితే సతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకున్నాక తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఉంటే దక్ష యజ్ఞానికి వెళతానని పరమేశ్వరుడితో పలుకుతుంది. అయితే పరమేశ్వరుడు అందుకు అంగీకరించక, శివద్వేషి అయినటువంటి నీ తండ్రి చేసే యజ్ఞానికి నువ్వు వెళితే నువ్వు అవమానించబడతావు, తండ్రి ప్రేమ వల్ల నువ్వు అలా మాట్లాడుతున్నావని పార్వతీదేవితో పలుకుతాడు. వెంటనే సతీదేవి, ఆ పార్వతీదేవికి క్రోధం వచ్చి ఆ క్రోధం నుంచి ఒక అవతార స్వరూపం బయటకు వస్తుంది. అదే కాళికాదేవి అవతార స్వరూపం. ఆ అవతార స్వరూపం బయటికి రాగానే కాళికాదేవి స్వరూపంతో పాటుగా పార్వతీదేవి శరీరం నుంచి ఇంకా 9 శక్తివంతమైనటువంటి అవతార స్వరూపాలు బయటికి వచ్చాయని, కాళికాదేవి అవతార స్వరూపం మిగిలిన 9 అవతార స్వరూపాలను కలిపి దశమహావిద్యలు అనే పేరుతో పిలుస్తారని కాళికా పురాణంలో చెప్పడం జరిగింది. అలా కాళికాదేవి ఆవిర్భవించిన తర్వాత అమ్మవారి ఉగ్రరూపం చూసి సృష్టి మొత్తం శక్తి స్వరూపమని గ్రహించి పరమేశ్వరుడు దక్షయజ్ఞానికి వెళ్ళటానికి పార్వతీదేవికి అనుమతిస్తాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడితో, నా ఉగ్రరూపం నుంచి బయటికి వచ్చినటువంటి ఈ దశమహావిద్యలకు సంబంధించినటువంటి మంత్ర యంత్రాది ఆవాహనలన్నీ కూడా స్వామి మీరే ఏర్పాటు చేయండి అంటే, అప్పుడు పరమేశ్వరుడే దశమహావిద్యలకు సంబంధించిన ప్రత్యేకమైన మంత్రాలు, యంత్ర ప్రతిష్టాపనలు, ఆవాహనలు నిర్దేశించాడని కాళికా పురాణంలో చెప్పారు. ఆ తర్వాత అమ్మవారు దక్షయజ్ఞానికి వెళ్ళి దక్షయజ్ఞంలో అవమానించబడి యోగాగ్నిలో శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత మళ్ళీ హిమవంతుడి పుత్రిక పార్వతీదేవిగా జన్మించిన తర్వాత పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మవారిని వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తాడు. అలా సతీదేవిలాగా శరీరాన్ని విడిచిపెట్టిన అమ్మవారు మళ్ళీ పార్వతీదేవిగా పరమశివుణ్ణి వివాహం చేసుకునే తరుణంలో పరమేశ్వరుడు ఒక్కసారి సతీదేవి రూపంలో నువ్వు చూపించిన కాళికా రూపాన్ని చూపించమని అడిగితే మళ్ళీ అమ్మవారు కాళికా రూపాన్ని పరమేశ్వరుడికి చూపిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు పరవశంతో నేల మీద శయనించి తన వక్షస్థలం మీదే కాళికాదేవిని అధిష్టానం చేయమని అడిగితే కాళికా అమ్మవారు పరమేశ్వరుడి శరీరం మీద వక్షస్థలం మీద కూర్చొని ఉందని కూడా కాళికా పురాణంలో చెప్పారు. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా శివాకారే మంచే, సాక్షాత్తు శివుని వక్షస్థలాన్నే ఆసీనురాలై ఉన్న అమ్మవారికి నమస్కారం అనే నామం కూడా ఉంది. అలా ఉన్నప్పుడు పరమేశ్వరుడికి సంబంధించిన ఇంకొక అంశాస్వరూపము కాళికా అమ్మవారి ఎదురుగా నిలబడి కాళికా సహస్రనామ స్తోత్రాలు పరమేశ్వరుడే చదివాడని కాళికా పురాణంలో చెప్పడం జరిగింది. అందుకే కొన్ని చోట్ల కాళికా అమ్మవారి రూపాల్లో కాళికా అమ్మవారు పరమేశ్వరుడి వక్షస్థలం మీద ఉన్నట్లు దర్శనమిస్తుంది. కొన్ని చోట్ల రూపాలలో కాళికా అమ్మవారికి ఎదురుగా పరమేశ్వరుడిగా స్వయంగా కాళికా సహస్రనామ స్తోత్రం పఠిస్తున్నట్లుగా కూడా రూపాల్లో దర్శనమిస్తుంది. కాబట్టి కాళికా పురాణం ప్రకారం ఈ విధంగా కాళికా అమ్మవారి ఆవిర్భావం జరిగింది. శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ అధిగమించటానికి శనివారం సందర్భంగా కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం, కాళికా అమ్మవారి ఆలయంలో దీపాలు వెలిగించుకోవటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి పాపగ్రహమైనటువంటి శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే రేపటి శుభయోగం శీర్షికన కామదహనం సందర్భంగా కామదహనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, కామదహనంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, కామదహనం ద్వారా పరమేశ్వరుడు మానవాళికి ఇచ్చినటువంటి సందేశం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. గోపికల్ని, గోపకుల్ని, గోవుల్ని అన్నింటినీ చూసి వచ్చిన తర్వాత కేవలం ఒక కాంతిమయమైన సహస్రదళ పద్మం లోపల ఎత్తుగా షోడశదళ పద్మం, దాని లోపల ఎత్తుగా అష్టదళ పద్మం, దానిపైన ఎత్తుగా సోపానం, దానికంటే ఎత్తుగా సింహాసనం, ఆ సింహాసనం పైన శ్రీకృష్ణం రాధయాయుతం, రాధాసహితుడైన కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు దేవగణములన్నిటికీ కూడా.
ఎలా ఉన్నాడు ఆయన అంటే ఒక్క శ్లోకంతో ఆపుతాడా గర్గుడు. దివ్యైరష్టసఖీ సంఘై మోహిన్యాధిభిరన్వహం శ్రీదామాద్యై సేవ్యమానమష్ట గోపాల సేవితై. అష్టసఖులు కొలుచుకుంటున్నారు వారిద్దరిని ఒకవైపు, మరొకవైపు అష్టగోపాలకులు, మోహిని మొదలైన అష్టసఖులు, శ్రీదాముడు మొదలైన గోపాలకులు కొలుచుకుంటూ ఉన్నారు. ఇక్కడ అద్భుతమైనటువంటి కాంతులతో, తెల్లని కాంతులతో ఆ చోటంతా ప్రకాశిస్తున్నది. కాంతిపుంజం ఎలా అంటే హంస రెక్కల వలె ప్రకాశిస్తూ కోటి చంద్రులు వెలుగు ఒక్క చోట ఉందా అన్నట్లుగా ఉన్నాయి. అలాంటి చోట తెల్లని గొడుగులు వింజామరులు పట్టుకుని అనేక మంది సేవిస్తూ ఉంటే అక్కడ కూర్చున్న స్వామి ఎంత అందంగా ఉన్నాడంటే శ్రీరాధికాలంకృత వామబాహుం స్వచ్ఛంద వక్రీకృత దక్షిణాంఘ్రిం వంశీధరం సుందరమందహాసం భ్రుమండలామోహిత కామరాశిం ఘనప్రభం పద్మదళాయతే క్షణం ప్రళంబబాహుం బహుపీతవాససం బృందావనోన్మత్తమిళింద శబ్దైర్విరాజితం శ్రీవనమాలయా హరిం కాంచీకళా కంకణ నూపురజ్జుతిం రసన్మనోహారి మహోజ్వలాస్మితం శ్రీవత్సరత్నోత్తమ కుంతల ప్రియం కిరీటహారాంగద కుండలత్విషం దృష్ట్వా. ఆ స్వామి స్వరూపం చెప్తున్నారు. వంశీధరుడై ఉన్నాడైన. అలా ఉంటూనే ఎడమ చేతిని అమ్మవారి వైపు పెట్టాడు. ఆవిడేమిటంటే ఆ చేతిని అలా పట్టుకుంది వామబాహుని. అలా ప్రకాశిస్తూ రాధాదేవి ఉంటూ ఉంటే ఆ వేణువును పట్టుకున్నాడు. నీలకాంతులతో ప్రకాశిస్తున్నాడు. పీతాంబరధారయ్యి భాషిస్తూ ఉన్నాడు. వనమాల ప్రకాశిస్తున్నది. కౌస్తుభరత్నం వక్షస్థలంలో భాషిస్తున్నది. శ్రీవత్స లాంఛనముతో ప్రకాశిస్తున్నాడు. అలాంటి స్వామిని చూసి దేవతలందరూ ఆశ్చర్యచకితులపై కొంతసేపటికి తేరుకుని స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. అత్యద్భుతం. పైగా ఈ స్వరూపం ఎలా దర్శనమిచ్చిందంటే వీడు చూడగా చూడగా అందులో ఆశ్చర్యకరమైన అంశాలు గోచరించాయి. అవేమిటి అంటే అనేక అవతారములు అక్కడ గోచరించాయి. ఆ అవతారములు అపురూపములైన అవతారములు గోచరిస్తున్నాయి. ఇక్కడ వేల కొలది చేతులతో ఉన్న వైకుంఠ నారాయణుడు సహస్ర శీర్ష పురుష ఆయన స్వరూపం గోచరించింది. అదేవిధంగా వివిధ అవతారములు గోచరించే మత్స్య కూర్మ వరాహాది అవతారములు, నృసింహావతారం, పైగా సీతా సమేతుడై లక్ష్మణ భరత శత్రుఘ్నులతో వానరాది వీరులతో కలిసిన రామచంద్రమూర్తి ఇత్యాది సర్వావతారములు గోచరించి అవన్నీ ఆ కృష్ణుల్లోకి వెళ్ళిపోవడం గోచరించింది వాడికి. ఇక్కడ ఏమి చూపిస్తున్నాడు స్వామి ఇందులో సంకేతం? ముందు స్వామి కనబడడం ఏంటి, తర్వాత అవతారములన్నీ రావడం ఏమిటి, ఆఖరికి సూర్యభగవానుడు సప్తాస్వరథారుడ్డే కనిపించాడు. ఆయన వీళ్ళందరూ కలిసి కృష్ణుళ్ళు లీనమైపోయారు. ఇప్పుడు ఒక్కడే కనబడుతున్నాడు ఇక్కడ. ఆ స్వరూపాన్ని చూసి వీళ్ళకి ఒక్కడ అర్థమైంది. మునుపు చెప్పిన ఉపోద్ఘాతం అంతా అదే. అంశ అంశాంశ ఆవేశ కళా పూర్ణ పరిపూర్ణ ఈ సర్వావతారములు లీనమైపోయి గోచరిస్తున్నాయి ఆ స్వరూపం ఇక్కడ. వెంటనే పరిపూర్ణతమం సాక్షాత్ శ్రీకృష్ణంచ స్వయం ప్రభుం జ్ఞాత్వా దేవా స్తుతించక్రుహు పరం విస్మయమాగతా. ఆశ్చర్యకర భావానికి లోనై అప్పుడు పరిపూర్ణ తమ్ముడైన కృష్ణుని నమస్కరిస్తున్నారు. ఇక్కడ గమనించవలసినది, కృష్ణుడు ఇంకా అవతరించలేదు, దర్శనమిచ్చాడు. అన్ని అవతారములు తనలో లీనమైపోయినటువంటి వాడు. అంటే ఇంకా కృష్ణుడు అవతరించలేదు. అవతరిస్తే మిగిలిన అవతారాలు లీనమవడం చూపించవచ్చు. అవతరించని కృష్ణుడు అంటే సర్వావతారములకు మూలమైనటువంటి పరిపూర్ణ తమ్ముడైన పరమాత్మని దర్శనం చేశారు వారు. వెంటనే దేవతలు గద్గద కంఠులై పులకిత గాత్రులై ఆనంద బాష్పాకులిత నేత్రులై పరవశించిపోయి స్తుతిస్తున్నారు. ఈ కృష్ణస్తుతి అత్యద్భుతమైన స్తోత్రం ఇది. కృష్ణాయ పూర్ణ పురుషాయ పరాత్పరాయ యజ్ఞేశ్వరాయ పరకారణ కారణాయ రాధావరాయ పరిపూర్ణతమాయ సాక్షాత్ గోలోకధామధిషణాయ నమః పరస్మై గోలోకధామధిషణాయ నమః పరస్మై రాధావరాయ యోగేశ్వరా కిల వదంతి మహఃపరం త్వం తత్రైవ సాత్వత జనాకృత విగ్రహంచ అస్మాభిరజ్య విదితం యదదోద్వయం తే
తస్మై నమోస్తు మహతాం పతయే పరస్మై. ఈ శ్లోకం మొత్తం వ్యాఖ్యానిస్తే బ్రహ్మతత్వం అంతా ప్రతిపాదింపబడుతుంది. ఇందులో యోగేశ్వరుడు దేని గురించి అన్నిటినీ మించిపోయిన పరతత్వం అని చెప్తారో, సాత్వతులు దేనిని ఆకారం ధరించినదిగా చెప్తారో, రెండూ అయిన ఆ స్వామికి నమస్కారము అన్నారు ఇక్కడ. ఇది రహస్యం. యోగేశ్వరుడు అంటే వేదాంత విచారణాశీలురైన బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞులు, వాళ్ళు పరమాత్మ గురించి చెప్తారంటే నిరాకారం, నిర్గుణం, ప్రకృతికి అతీతం అంటారు. అది పరంజ్యోతి స్వరూపం. సాత్వతులు అంటే సత్వగుణ సంభరితులైన భక్తులు దానిని కృత విగ్రహంచ, సగుణ సాకార రూపం ధరించింది అంటారు. ఈయన ఎవడింతకి కృష్ణుడు? ఆ యోగీశ్వరుడు తలంచుకునేటువంటి ఆ పరతత్వమా, లేదా సాత్వతులు తలంచేటువంటి కృత విగ్రహుడా? కృత విగ్రహుడా అంటే ఆకారం స్వీకరించినవాడా అంటే అస్మాభి అద్య విదితం, మాకెవడ తెలిసిపోయింది. యదదోద్వయంచ, రెండూ ఆయనే, అద్వయుడు ఆయన, రెండూ ఆయనే అని కూడా చెప్పలేం, ఒకడే ఆయన. అటువంటి ఆయనకు నమోస్తు ఇలా వ్యాఖ్యానిస్తూ వెళితే మొత్తం భగవత్తత్వం అంతా ప్రతిపాదింపబడుతుంది. అతను భగవంతుని నిరాకారుడే అని పట్టుకుని సాకారాలను నిరసించుతూ కొందరు, సాకారుడే నిరాకారాన్ని నిరసిస్తూ కొందరు. ఇద్దరికీ రెండు అనుభవానికి రాలేదని అర్థం. ఇక్కడ వాదించేవాడికి ఎవడు దొరుకుతాడండి? సాధించేవాడికి దొరుకుతాడు. కానీ వాదనలకు భగవంతుడు దొరుకుతాడా? కనుక భగవంతుడు సాకారుడుగా కనబడ్డా ఆయన నిరాకారుడైన వాడే ఈ ఆకారం ధరించాడని తెలుసుకోవాలి. నిరాకారం కూర్చొనిచ్చినా ఆయన ఏ ఆకారమైనా ధరించగలడని స్పృహ ఉండాలి. ఇక్కడ అలా రమ్యమైన శ్లోకములతో స్తుతించారు. స్తుతించిన వెంటనే మీరు ఎందుకు స్తుతించారు, మీకేం కావాలో అనలేదు ఆయన ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళటానికి కొంతమంది నేను జోగెత్తి తిరుపతి వెళ్తాను అని చెప్పేసి మొక్కుంటారు. జోగి అంటే ఏంటనమాట? మేళ తాళాలతో ఆ గ్రామంలో భిక్షాటన చేయటం. అంటే గోవిందనామాన్ని చేస్తూ జోగెత్తుతారు. ఆ జోగి వాళ్ళు వస్తున్నప్పుడు ఇంటి వద్దలో వచ్చిన వెంటనే ఎదురుగా వెళ్ళి వారి యొక్క వెంకటేశ్వర లక్ష్యరీత్యా దానిలో గనక మనం అనుకున్నటువంటి ధనాన్ని వేసి నమస్కారం చేసినట్లయితే ఆ యొక్క జోగి ఎత్తి వస్తాము అన్నటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి ప్రభావంతో పాటుగా వారు తిరుపతిని దర్శించినప్పుడు వచ్చేటువంటి పుణ్యంలో కొంత భాగం మనం ఇక్కడ స్వామిని తలుచుకుంటూ ఆ యొక్క పళ్ళెంలో వేసినటువంటి ధనం రీత్యా కూడాను మనకు స్వామివారు ప్రసాదిస్తాడు. ఆ మనోభావన మనకు కలగాలి. గోవింద గోవింద అంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ వాళ్ళు జోగెత్తినప్పుడు ఆ పిలుపుకే మనకు మనస్సు ఆనందపడి అయ్యో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నారు ఎవరో అని చెప్పేసి వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మన జేబులో ఉన్నటువంటి నాణ్యాలు కానివ్వండి లేక నోట్లు కానివ్వండి అలా పళ్ళల్లో వేసి నమస్కారం చేస్తాం. అలా చేసినప్పుడు వాళ్ళు ఒక్కసారిగా గోవింద గోవింద అంటారు. ఆ గోవింద నామాన్ని సర్వాంతర్యామి స్వీకరిస్తాడు. ఓహో ఈ భక్తుడు నాకు కానుకగా వేశాడా, చాలా సంతోషం అని ఇతనికి కూడాను ఆ స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో దాగిన నిగూఢ అర్థాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. వెంకటేశ్వర స్వామి అంటే చాలా కలియుగ దైవంగా మనం భావిస్తూ ఆయనకి ఏ రీతిన ఏ సేవలు గనక మనం చేసినట్లయితే
మనకు ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుందో దాని రీత్యా మనం ప్రయత్నం చేయాలి. దానికి స్వామివారు కూడాను కర్మరీత్యా మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశిరఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:39 సూర్యాస్తమయం 6:19. తిథి ద్వాదశి రాత్రి 8:45 వరకు. నక్షత్రం పునర్వసు ఉదయం 9:35 వరకు. వర్జం సాయంకాలం 5:15 నుంచి 6:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుంచి 8:12 వరకు. అమృతకాలం ఉదయం 7:18 నుంచి 8:50 వరకు. మళ్ళీ రాత్రి 2:27 నుంచి 3:59 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:45. నేటి విశేషం అమృతకాలము అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయము కలిసి వచ్చాయి కాబట్టి ఆ సమయంలో ఔషధ దానం చేసినట్లయితే 1,000,000 కపిలగోదానములను చేసిన ఫలితము 1,000,000 రెట్లు వస్తుంది. ఎవరైతే అనారోగ్యంతో ఉండి మందు వేసుకోవడానికి అవకాశం లేకుండా దరిద్రులుగా ఉంటారో, మందు కొనుక్కోలేకపోతుంటారో వారికి వైద్యం చేయించడం ద్వారా, మందులు అందించడం ద్వారా 1,000,000 కపిలగోదాన ఫలితములను 1,000,000 రెట్లు ఫలితంగా పొందుతారని శాస్త్రం చెబుతోంది. అందువలన ఆ అనారోగ్యవంతులను జాగ్రత్తగా కనిపెట్టి వాళ్ళకి వైద్యం చేయించాలి. వీరికి డబ్బు ఇవ్వడం కాదు. డబ్బిస్తే వాళ్ళు ఇతరత్రా వాడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వైద్యం చేయించాలి. అలా చేయిస్తే అత్యంత సత్ఫలితం సిద్ధిస్తుంది. తరువాత ఈరోజు ఆమలక ద్వాదశి. దీని ద్వారా ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తికి పూజ చేయడం, ఉపవాసం ఉండడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. నరసింహ ద్వాదశి కావడం వలన లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అనే మంత్రాన్ని జపించుకోవడం, నృసింహస్వామికి పూజ చేసుకోవడం ద్వారా శత్రువులు మన ఇబ్బంది పెట్టడం మానేస్తారు. అలాగే ఈరోజు త్రిపుష్కర యోగం ఉంది. ఇది సూర్యోదయం నుంచి ఉదయం 9:35 వరకు ఉంది. ఆ సమయంలో చేసిన పనులు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంటాయి కాబట్టి అప్పులు ఇవ్వడం, కలహించుకోవడం లాంటి పనులు చేయకండి. దానాలు చేయడం, పూజలు చేయడం అటువంటివి చేయొచ్చు. మళ్ళీ పునరావృతమైన ఆనందమే కాబట్టి. ఈరోజు ఉన్న మరో ముఖ్యమైన విశేషం ఫాల్గుణ శుక్ల ద్వాదశి పుష్యమి యోగం అండి. ఈ పుష్యమి యోగం ఉన్నందువలన స్నానం చేసినా, దానం చేసినా, ఉపవాసం చేసినా అత్యుత్తమ ఫలితాలు చెప్పారు. మరి నిన్న ఏకాదశి కదండి, ఉపవాసం ఉన్నాం కదా, మరి ఈరోజు ఉపవాసం మళ్ళీ ఉండడం ఎలాగా అనే సందేహం కొంతమందికి రావచ్చు. నిన్న ఉపవాసం ఉన్న తర్వాత ఈరోజు పారణ చేయాలి కదా, అది చేయకపోతే పూర్వ ఫలితం పోతుంది కదా అనే సందేహం కూడా రావచ్చు. కానీ పారణ సిద్ధించడం కోసం విష్ణుమూర్తికి పూజ చేసుకున్న తర్వాత ఆ తులసి దళం నీళ్ళల్లో వేసుకుని ఆ తులసి తీర్థం పారణ ప్రత్యామ్నాయంగా ఈ తులసి తీర్థం తీసుకుంటున్నాను అనే సంకల్పంతో తులసి తీర్థం తీసుకుంటే పారణ చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఉపవాస ఫలితం అంటే ఈరోజు చేసే ఉపవాస ఫలితం నష్టం కాదు, రెండూ సిద్ధిస్తాయన్నమాట. మరి ఇవాళ ఉపవాసం ఉండడం కష్టం కదా, నిన్న మరి ఉపవాసం ఉండి అని అనుకున్నట్లయితే ఈరోజు కావలసినంత కడుపు నిండా పళ్ళు మొదలైనటువంటి వాటిని తినవచ్చు. అలా ఉపవాసం ఉండడము, విష్ణు పూజ చేయడము విశిష్టమైన ఫలితాలను అందించే రోజు నేటి ఆణిముత్యాలు.
ఇతరులను ప్రేమించడం జ్ఞానం, ద్వేషించడం అజ్ఞానం. కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా, లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు, నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధనం తప్ప నేను దీనితో పట్టుకుంటానంటే దొరికేవాడిని కాను నేను. కానీ అమ్మా నువ్వు నేను కొడుకును అనుకుని వెంటపడుతున్నావే, ఇంత బడలిపోయావే, నీ ప్రేమకి లొంగిపోయానమ్మా, దొరికిపోతున్నానని దొరికిపోయాడు. దొరికిపోతే ఆవిడ గూడబారి పట్టుకొని ఆ చెయ్యి పట్టుకుంది. గూడ అంటే ఇక్కడ గట్టిగా పట్టుకుంది. ఇలా పట్టుకుని వెర్రపుచు, ఏ మహానుభావుడు ఇలా సమస్త జగత్తులకు వేలు చూపిస్తాడో స్థితికారుడై ఆయనకి ఇలా వేలు చూపించి మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా గూడ పట్టుకుని గట్టిగా వెర్రపుచు, చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు, వెన్న దొంగ నాకు చిక్కాడని కొడదామనుకుంది కదూ, ఆ ముఖం వంక చూసింది. కొట్టజాలక, ఆ కొట్టలేకపోయింది, చేతులు ఆడలేదు. అది పరమాత్మ స్వరూపం, ఎవరికి సాధ్యం? కరుణతోడ బాలు కట్టదలచే, అయ్యో వీడిని కొట్టేయడమా, అనుకుని అమ్మ కోపం తాటాకుల మంట, నాన్నగారి కోపం అలా ఉండదు, విద్యుద్ఘాతం. అమ్మకి కోపం వచ్చిందనుకోండి, అమ్మ కోపంలో అంతర్లీనం ప్రేమ, లోపల ప్రేమ నడుస్తూ ఉంటుంది, పైకి కోపం నటిస్తూ ఉంటుంది. కోపం నటనే తప్ప అమ్మకి నిజంగా కోపం వస్తే లోకం ఎక్కడ నిలబడుతుందండి? ఆ తల్లితనాన్ని ఆవిష్కరించారు పోతన గారు. అసలు అద్భుతం, దానికి కట్టుబడ్డాడు కృష్ణ పరమాత్మ కూడా. ఆ మోకాళ్ళ మీద కూర్చుంది, ఇలా పట్టుకుంది, కానీ కడుపులో బాధ, లేక పుట్టిన కొడుకు, ఇంతమంది నేరాలు చెప్తున్నారు, ఇంట్లో వినలేదా, ఎందుకు బయటికి వెళ్ళి దొంగతనాలు చేస్తావు? ఈ మాట చెప్పలేక కొడుకు మీద అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మ చేసే పని ఏమిటంటే కొడుకుని బహువచనంలో పిలుస్తుంది. భర్తని ఏకవచనంలో ఎప్పుడైనా పిలిచిందనుకోండి భార్య, పరమప్రీతి ఎందున్నదని గుర్తు. ఎప్పుడు దోషం పట్టి మాట్లాడకూడదు. కొడుకుని ఎప్పుడూ బహువచనం వేది, మీరు అని కొడుకుని ఇప్పుడు అందమ్మ. అమ్మ కొడుకుని బహువచనం వేసిందనుకోండి, పరమ కోపంలో ఉందని గుర్తు. ఏమండో మహానుభావుడు వచ్చారేంటి మీరు అంతంటే వీడు ప్రోగ్రెస్ కార్డు దిద్దేశాడని గుర్తు. టీచర్ గారు చెప్పేశారనమాట అమ్మకి. అమ్మ కొడుకుని బహువచనం వేసి గౌరవించి మాట్లాడింది అంటే ఖచ్చితంగా కొడుకు ఏదో దోషం చేశాడు అని జ్ఞాపకం. అందుకని ఆమె ఆ కృష్ణుడిని చూసింది, మోకాళ్ళ మీద కూర్చుని ఆ కృష్ణుడి యొక్క గూడ పట్టుకుని, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్న తినరట, చోరత్వం మించుకయును నెరరట, దరిద్రులిట్టి నీతులు కలరే. అయ్య బాబోయ్, మీరెవరు శ్రీకృష్ణుల వారు కారేంటండి? పాపం ఇలా దొరికిపోయారు. పాపం మీరు ఎప్పుడైనా వెన్న తిన్నారేంటి? మీకు దొంగతనం తెలిసేమిటి? వెన్న అంతా కూడబెట్టుకుని దాచుకుంటున్నాను రా నేను తిందామని. నిన్ను కన్నాను కదూ, కడుపంతా ఖాళీ అయిపోయింది, వెన్నంతా నీ తిందామని నీకు పెట్టకుండా దాచుకుంటున్నానే, అందుకని పాపం పక్కిళ్ళకి వెళ్ళి దొంగతనం చేస్తున్నావే. పాపం నీకేమైనా వెన్న తింటే కదూ, పాపం మీకు ఎప్పుడూ వెన్న తెలియదండి. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని అంత గౌరవంగా మాట్లాడిందంటే అదేం ప్రేమ పొంగిపోయి కాదు, కొట్టలేక కోపం ఇమర్చుకోలేక అమ్మతనం బయటికి వచ్చిందని గుర్తు. దానికి ఆయన లొంగిపోతున్నాడు. ఇంతటి పరమాత్మ దామోదరుడవుతున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒక రోజున భీముడు కుంతీదేవి మాత్రమే ఇంట్లో ఉన్నారు. భీముడు కుంతీదేవి, మిగిలిన వారు భిక్షాటనకు వెళ్ళారు. భీముడు కుంతీదేవితో ఏవో మాటలు మాట్లాడుతూ ఉండగా వారు నివసిస్తున్నటువంటి బ్రాహ్మడి ఇంటి నుంచి హఠాత్తుగా ఒక ఆర్తనాదం వినిపించింది. ఏదో పెద్దగా అందరూ ఏదో పెద్ద కొట్టుకున్నట్టుగా వినిపించింది. దాన్ని కుంతి విని ఇంటిలోని వారు హృదయ విదారకంగా వేడుస్తున్నారు.
కుంతీదేవి వారిని చూసి దయతోనూ మంచితనంతోనూ జాలిపడింది. భీముడితో ఇలా అంది, నాయన, మనం ఈ బ్రాహ్మణి ఇంటిలో తలదాచుకొని నిశ్చితంగా ఉంటున్నాం కదా. ఆ ధృతరాష్ట్ర కుమారులకు తెలియకుండా కోపతాపాలకు దూరంగా సుఖంగా జీవిస్తున్నాం. వీరు మనలను ఆదరిస్తున్నారు. అందుచేత నేనిప్పుడు ఈ బ్రాహ్మణుడికి ఉపకారం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే వీరి వల్ల మనం సుఖంగా జీవిస్తున్నాము కదా. వీరు చేసిన ఈ ఉపకారానికి ఎలా కృతజ్ఞత తెలపాలో తెలియక బాధపడుతున్నాను నేను. ఏతావాన్ పురుషస్థాత కృతం యస్మిన్ ననశ్యతి యావచ్చ కుర్యాదన్యోస్య కుర్యాదభ్యధికం తతక నాయన, ఎవరికి చేసిన ఉపయోగం నిరుపయోగం కాదో వాడే నిజమైన పురుషుడు. ఉపకారం చేసిన వాడికి అంతకంటే ఎక్కువ మేలు చేయటం మానవత్వం అవుతుంది కదా. ప్రత్యుపకారం చేయటం ఉత్తమోత్తమైనటువంటి మానవ ధర్మం కదా. ఇప్పుడు వీరికి ఏదో గొప్ప దుఃఖం వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది నిజం. ఈ సమయంలో వీరికి మనం ఏమైనా ఉపకారం చేస్తే బాగుంటుంది అంది. వెంటనే భీముడు, అమ్మా, వీరికి ఏమి దుఃఖం వచ్చిందో తెలుసుకో. మొదల ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకో. అది ఎంత కష్టమైనదైనా సరే దాన్ని నేను పోగొట్టడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఎందుకో అంత ఏడుస్తున్నారు. ఇలా తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగానే బ్రాహ్మణుడి ఇంటిలో నుంచి మరొకసారి పెద్దగా ఆర్తనాదం వినిపించింది. ఇంకా పెద్దగా ఏడుస్తున్నారు. వెంటనే బ్రాహ్మణుడి గొంతు వినిపించింది. కుంతీదేవి ఆగలేకపోయింది. దూడను బంధిస్తే కుంతీదేవి కంగారు పడుతూ అంటే బ్రాహ్మణుని ఇంటిలోకి వెళ్ళింది. అంటే దూడను బంధిస్తే తల్లి పరిగెత్తిపోతుంది. అట్లా అక్కడ ఆమెకు ఏడుస్తున్నటువంటి బ్రాహ్మణుడి భార్య, కొడుకు, కుమార్తె తల వంచుకొని దుఃఖిస్తున్నటువంటి బ్రాహ్మణుడు కనిపించారు. ఈ ఏకచక్రాపురాన్ని బకాసురుడు అనేటువంటి రాక్షసుడు పీడిస్తున్నాడట. ఈ పురానికి రాజు అసమర్థుడు. అందువల్ల ఆ రాక్షసుడు ఊరి ప్రజలను పీడించుకొని తింటున్నాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక ఊరి వారు అతడితో ఒక ఒప్పందం చేసుకున్నారట. ఒక ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు ఒక కుటుంబం నుంచి ఒక మనిషి బండెడు ఆహారాన్ని తీసుకొని వెళ్ళి ఆ బకాసురుడికి ఆహారంగా మారాలి. ఇది వారి నియమం. ఆ నియమం ఆ రోజు పాండులు ఉన్నటువంటి బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అందుకే ఆ బ్రాహ్మణ కుటుంబం శోకంలో మునిగిపోయింది. బండెడు ఆహారం కాక వాడు కూడా వెళ్ళాల. బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు, ఈ లోకంలో జీవితం ఎంతో నీచమైంది. ఇది సారం లేనిది, ప్రయోజనం లేనిది. ఇది అయ్యింది. ఇక మేము ఎందుకు జీవించటం? జీవితం అంటేనే దుఃఖం. ఇది పరాధీనమై ఉంది. జీవితంలో అన్ని అప్రియాలే ఉంటాయి. జీవితే పరమం దుఃఖం, జీవితే పరమో జ్వరః, జీవితే వర్తమానస్య దుఃఖానామా గమో ధ్రువః. బ్రతికితే ఎంతో దుఃఖాన్ని అనుభవించాలి కదా. జీవిస్తే మనస్సు శరీరము తప్పిస్తాయి. బాగా వినండి. జీవించి ఉన్నవాడికి తప్పకుండా దుఃఖాలు కలుగుతాయి. జీవుడొక్కడే ధర్మార్థ కామాలను సేవిస్తాడు. అయితే అవి లభించినప్పుడు అంతులేని దుఃఖం కలుగుతుంది. కొంతమంది మోక్షమే గొప్పది అంటారు. నిజానికి అలాంటిది లేనే లేదు. అది నాకు సులభంగా లభించదు. అర్థాన్ని సాధించాలంటే నరకాన్ని అనుభవించే తీరాలి. అర్థేప్సుతా పరం దుఃఖం,
అర్థప్రాప్తో తతోధికం జాత స్నేహస్య చార్తేషు జాత స్నేహస్య చార్తేషు విప్రయోగే మహత్తరం విప్రయోగే మహత్తరం. డబ్బు కోరుకోనటమే గొప్ప దుఃఖం. డబ్బు దొరికితే అది అంతకన్నా గొప్ప దుఃఖం. ఆ డబ్బు పట్ల ప్రేమ కలిగాలి. దయతో వియోగం వస్తే, అంటే దానితో వియోగం వచ్చిందనుకోండి, అది వదులుకోవాలి. డబ్బు పట్ల ప్రేమ ఎవరికి ప్రేమ కలుగుతుందో దానితో వియోగం వస్తే అది వదులుకోవాల్సి వస్తే అంతకంటే మరొకటి దుఃఖం లేదు. వియోగం వచ్చినప్పుడు దాని మీద ప్రేమ వచ్చింది కదా, డబ్బు 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 అని, అది పోయేటప్పుడు చాలా బాధపడతారు. అయ్యో పోయిందే 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 అని. ఇప్పుడు నాకు కలిగినటువంటి ఈ విపత్తు నుండి విముక్తి పొందడానికి నాకే ఉపాయము తోచడం లేదు. ఒకవేళ అలాంటి ఉపాయం ఏమైనా ఉంటే భార్యాపుత్రులతో కలిసి బాధలు లేనటువంటి చోటుకి వెళ్ళేవాడిని కదా అని అంటూ ఆ బ్రాహ్మణుడు తన భార్యతో చెబుతున్నాడు. ఓ బ్రాహ్మణి, ఇదివరకు ఈ విషయం గురించి నీతో గట్టిగా చర్చించాను, ప్రయత్నించాను. మనకు అన్ని విధాల మేలు జరిగే చోటుకి వెళదామని ఎన్నో మాటలు చెప్పా, కానీ నువ్వు నా మాట వినలేదు. ఓ తెలివి తక్కువ దానా, ఇప్పటికైనా అర్థమైందా? నేను పదే పదే కోరినా నువ్వు ఒప్పుకోలేదు ఇంకో ఊరికి వెళ్ళిపోదామని. ఈ ఇంటి మీద ఈ ఊరి మీద మమకారాన్ని వదులుకోలేదు నువ్వు. ఇల్లు వదిలేట్లా నా తండ్రి ఇక్కడే పెరిగాడు, నేను ఇక్కడే పెరిగి పెద్దదాన్ని అయ్యాను అని అన్నావు. నీ తండ్రి వెళ్ళిపోయాడు, తల్లి వెళ్ళిపోయింది, నీ బంధువులు ఇప్పుడు లేరు. అలాంటి ఈ ప్రదేశంలో నీకు ఇక్కడే ఉండాలనే ఆసక్తి ఎలా కలిగింది? సోయం తే బంధు కామాయాగ సోయం తే బంధు కామాయాగ అశృణ్వాత్యా వచో మమ బంధు ప్రణాశక సంప్రాప్తః భృశం దుఃఖకరో మమ భృశం దుఃఖకరో మమ. బంధువులంటే పడి చచ్చే నీకు, నా మాటను లక్ష్య పెట్టని నీకు ఇప్పుడు నిజమైన బంధు వినాశనం వచ్చింది. ఇది నాకెంతో బాధాకరమైనటువంటి విషయం. అయినా ఇది బంధునాశనం కాదనుకున్నప్పటికీ అదే ఇప్పుడు వినాశం. నేను పరమ క్రూరుడిలాగా ప్రవర్తించి ఆత్మీయులను విడిచిపెట్టలేను. నేను అగ్నిసాక్షిగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా సహధర్మణచారిణివి, ధర్మపత్నివి, ఎంతో సహనం కలదానివి. తల్లిలాగా నా బాగోగులు చూస్తున్నావు. దేవతలు నిన్ను నాకు స్నేహితురాలుగా పంపారు. నిత్యము అనుభవించే సుఖదుఖాలతో నువ్వే నాకు దిక్కు అయి ఉన్నావు. ఇప్పుడు నీ బాగోగులు చూడటానికి నీకు తల్లిదండ్రులు లేరు. నువ్వు నిత్యము ఇంటి పనులు చేసుకుంటూనే ఉంటావు. నిన్ను నేను న్యాయంగా వరించాను, విధిగా వివాహం చేసుకున్నాను. అలాంటి నిన్ను నేను ఎలా విడిచిపెట్టను? నువ్వు గొప్ప వంశంలో పుట్టావు, మంచి శీలం కలదానివి, నాకు బిడ్డలను ప్రసాదించావు, పతివ్రతవు. ఏనాడూ కూడా నాకు నువ్వు అపకారం చేయలేదు. నా అర్ధాంగి అయి ఉన్నావు, నా కోసమే జీవిస్తున్నావు. నేను బతకటం కోసం అలాంటి నేను విడిచిపెట్టలేను. అలాగని నా కుమారుణ్ణి మాత్రం ఎలా విడిచిపెడతాను చెప్పు? విడిచిపెట్టలేను. వాడింకా బాలుడు, వాడికి యవ్వనం రాలేదు, ఇంకా రూపురేఖలు కూడా స్పష్టం కాలేదు. అటువంటి వాడిని నేను ఎలా విడిచిపెడతాను? నేను విడిచిపెట్టలేను. అలాగే నా కూతురును కూడా విడిచిపెట్టలేను నేను మధ్యలో. మహాత్ముడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఒక అయ్య చేతిలో పెట్టడానికి న్యాసంగా దాచి ఉంచమని
ఈమెను నాకు ఇచ్చాడు. నాకెందుకు ఇచ్చాడంటే, ఒక 5 చేతులు పెట్టు నువ్వుని, నేను కర్తవ్యంగా చేయాల, నేను నా పితృదేవతలు ఈమె సంతతి వల్ల గొప్ప లోకాలను పొందాలని కోరుతున్నాం. అలాంటి ఈ బాలను, నా ప్రియ కూతురును నేను ఎలా విడిచిపెడతాను? విడిచిపెట్టలేను. కొంతమంది మాత్రం తండ్రికి కొడుకు మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు కదా, మరి కొంతమంది కూతురు మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందని ఉంటారు కదా. అదేం లేదు, నాకు మాత్రం ఇద్దరి మీద సమానమైనటువంటి ప్రేమ ఉంది. కూతురు లోకస్థితికి, సంతానానికి, సుఖ సంతోషాలకు కారణమై ఉంది. అటువంటి కూతురును, ఏ పాపమూ తెలియని దానిని నేను విడిచిపెట్టలేను. నన్ను నేనే విడిచిపెట్టుకుంటాను. ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళతా నేను. మీరెవరూ బాధపడటాన్ని నేను చూడలేను, నేనే బాధపడతాను. అయ్యో, నా వియోగాన్ని పొందినటువంటి మీరు జీవించలేరు కదా. అలాగని మీలో ఏ ఒక్కరినో విడిచిపెట్టడం అనేది చాలా నీచమైన పని. పండిత లోకం అసహించుకుంటుంది. నేను ప్రాణాలు విడుద్దామనుకుంటే మీరు జీవించలేరు. అయ్యో, నేను ఇలాంటి ఆపదలో చిక్కుకుపోయాను, దీన్ని దాటే ఉపాయమే నాకు కనిపించడం లేదు కదా. అయ్యో, ఈరోజు బంధువులతో సహా నాకు ఎలాంటి దుర్గతి కలగబోతుందో, అంతకంటే అందరితో కలిసి చనిపోవటమే మేలు, అంతేగాని నేను మాత్రం బ్రతికి ఉండటం మంచిది కాదు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడితో ఇలా అంది అంటే ఇది చాలా బాధపడుతున్నాడు. కొడుకుని, కూతురుని, భార్యను వదలలేక, ఎందుకంటే వెళ్ళాలి కదా, బకాసుడు ఆహారం తీసుకువెళ్ళాలి, అందుకని బాధపడుతున్నాడు. అన్ని విషయాలు తెలిసినటువంటి మీరే ఇలా విచారించటం మంచిది కాదు. సామాన్యుడిలాగా విచారించకూడదు, దుఃఖించకూడదు. పండితులైన మీకు ఇది శోకించవలసినటువంటి సమయం కాదు. ఇది ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. అవశ్యం నిధనం సర్వైః గంతవ్యమిక మానవైః అవశ్యం భావిన్యర్తే వై సంతాపోనేక విద్యతే సంతాపోనేక విద్యతే. మానవులందరూ ఏదో ఒక రోజున వచ్చిన చోటికి పోవలసిన వారే కదా. కనుక ఎలాగైనా అవశ్యంగా జరిగే ఎటువంటి ఈ విషయంలో దుఃఖించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మీ కోరిక తీర్చటానికే మీ భార్యా బిడ్డలు సిద్ధంగా ఉన్నారు, మీకు అనుకూలంగా ఉన్నారు. అందుచేత మీరు స్థిరమైన చిత్తంతో ఉండండి, బాధపడకండి, మంచి బుద్ధితో ఆలోచించండి. నేనే స్వయంగా అక్కడికి వెళతాను. ఈ బిడ్డలను మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎందుకు ఇంత బాధపడతారు? భర్తకు సేవ చేయటం కంటే, భర్త కోసం ప్రాణత్యాగం చేయటం కంటే పరమధర్మం మరొకటి లేదు కదా అండి. ఎందుకు ప్రాణానికి పోతుందని బాధపడుతున్నారు, భయపడుతున్నారు? ఆ భయంలో నా మీద, పాప మీద, కొడుకు మీద ప్రేమను ఎందుకు ఇంతగా వలకపోస్తున్నారు నాకు తెలియటం లేదు. ఎందుకు దుఃఖిస్తున్నారు తెలీదు. నేను వెళ్తాను, నేను సిద్ధంగా ఉన్నా, అంతే కదా. ఆ రాక్షసుడికి ఆహారం కావాలి కదా, బండెడు ఆహారంతో వెళ్ళి నేనే వెళతాను. లోకంలో ఏ స్త్రీకి అయినా అదే పరమార్థం కదా, అదే సనాతన ధర్మం కదా. ఏడ్చద్దండి. మన ఇంటికి అతిథులు వచ్చారు, వాళ్ళు ఏమని అనుకుంటారు? ప్రాణాలు అర్పించైన భర్తకు మేలు చేయాలి, అందుచేత నా ప్రాణాలను అర్పిస్తా. నేను ఈ ఇల్లే కావాలా, ఈ ఊరే కావాలా అనేది నిజమే అనుకున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని నేను రక్షించుకోవాలా. అలా చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది, నాకు పరలోకంలో మేలు కలుగుతుంది, ఈ లోకంలో అఖండమైన కీర్తి లభిస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ధర్మమే గొప్పది. దీనివల్ల మీకు ధర్మార్థాలు పుష్కలంగా లభిస్తాయి. దీనికోసం మరి పెళ్లి చేసుకుంటారో ఆ ప్రయోజనం ఇప్పటికీ నెరవేరింది, అందుకని పెళ్లి చేసుకుంటారు. దీనికోసమే కదా పెళ్లి చేసుకుంటారు. నేను ఒక కుమారుని కుమార్తెను కని మీ రుణం తీర్చుకున్నాను.
నన్ను పెళ్లి చేసుకుంది ఎందుకు? మీరు పిల్లలను చక్కగా పెంచుతారు, నాకు తెలుసు. అన్ని విధాలా రక్షిస్తారు. మీరు సమర్థులు, మీరు న్యాయాత్ములు. మీరు ఈ విషయంలో నేను మీలాగా సమర్థురాలను కాను. మీరు లేకపోతే నేను ఈ పిల్లలను ఎలా పోషిస్తాను? నా చేత కాదు. ఈ పిల్లలను సరైనటువంటి మార్గంలో ఎలా నడిపిస్తాను, ఎలా రక్షిస్తాను? నా చేత కాదు. కొంతమంది అనర్హులు అహంకారంతోనూ గర్వంతో ఈ కుమార్తెను గనుక కోరుకుంటే వారి నుండి ఈమెను ఎలా రక్షిస్తాను? రక్షించలేను. ఎవడొస్తాడో తెలియదు కదా అల్లుడు. నా చేత కాదు. మీరైతే మంచి మంచి వాడిని చూసి పెళ్లి చేస్తారు. వారి చేత వంచబడి ధర్మ మార్గంలో ఎలా నడవగలుగుతారు చెప్పండి? ఈ ప్రపంచంలో ఉండటానికి అవుతుందా? ఈమె మీ వంశంలో ఒక్కగానొక్క కూతురు, ఏ పాపము తెలియనిది. ఈమెను తండ్రి తాతలు వెళ్ళినటువంటి స్వర్గానికి పంపించటానికి నా మనస్సు ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోవటం లేదు. మీరు ధర్మం తెలిసినవారు. ఈ బాలుడిని సద్గుణ సంపన్నుడిగా చేయగల సమర్థులు. అలాంటిది మీరే లేకపోతే ఆశ్రయం లేని దానినైనటువంటి నేను ఇతన్ని కూడా ఎలా సమర్థుని చేస్తాను చెప్పండి? నేను చేయలేను కదా. యజ్ఞ హవిస్సును కాకులు తన్నుకొని పోయినట్లుగా నన్ను బాధించైనా సరే అనర్హులు ఈ కూతురును అపహరించుకొని పోతారు కదా. ఎట్లయినా కదా, ఏదో అవుతుంది కదా, నా చేత అవుతుంది అదంతా. మీ కుమారుణ్ణి మీకు తగ్గట్లుగా నేను పెంచలేను కదా, మీరైతే పెంచగలరు. మీ కూతురును యోగ్యులకు అప్పగించలేను కదా నేను. అయోగ్యులకు నేను మీ కూతురును నేనైతే అయోగ్యులకు నేను ఎట్లా అప్పగిస్తాను? మీరు అప్పగించరు కదా, నేనైతే అప్పగిస్తాను. ఎందుకు? నాకు తెలియదు కదా. లోకంలో అవమానాలను భరిస్తూ నన్ను నేను రక్షించుకోలేను. అహంకారం కలవారి చేతిలో నేను ప్రాణాలు విడటం ఖాయం. ఇక మీరు లేక నేను లేక ఈ పిల్లలు నీరు లేని సరస్సులో చేప పిల్లలు నశించినట్లుగా నశిస్తారు. ఇలా ఏ విధంగా చూసినా మీరు లేకుండా నేను, కుమారుడు అంటే కుమార్తె ముగ్గురము నశిస్తాం మేము. కాబట్టి మీరు నన్ను విడిచిపెట్టడం మంచిది కాదు. అంటే సంతానాన్ని కన్న స్త్రీలు తమ పతుల కంటే ముందే నరకలోకాన్ని చేరటం మంచిది అని చెప్తుంది ఇక్కడ. వారికి పరమ సౌభాగ్యమని ధర్మవేత్తలు కూడా చెబుతున్నారు. మితం దదాతి హి పిత, మితం దదాతి హి పిత, మితం మాతా మితం సుతః, మితం మాతా మితం సుతః, అమితస్య హి దాతారం కాపతిం నాభినందతి. ఏ స్త్రీకి అయినా తండ్రి పరిమితమైనటువంటి దానినే ఇస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.